నమస్తే. భగవద్గీతలో 13వ అధ్యాయం క్షేత్రజ్ఞ విభాగ యోగంలో 13వ శ్లోకము. సర్వతః పాణిపాదం తత్ సర్వతోక్షి శిరోముఖం సర్వతః శృతి మల్లోకే సర్వమావృత్య తిష్టతి. భగవానుడు ఇప్పుడు చెప్తున్నారు అర్జునుడికి, ఇక్కడ ఈ ప్రపంచం మొత్తంలో కూడా తెలుసుకోదగిన విషయం ఏదంటే జ్ఞేయం అంటే అది కేవలం పరబ్రహ్మం గురించే. సో అట్లాగే ఈ క్షేత్రజ్ఞుడు ఎవరైతే ఉన్నారో మన ఈ శరీరంలో, క్షేత్రజ్ఞుడు ఈజ్ నాట్ డిఫరెంట్ ఫ్రమ్ పరబ్రహ్మ. సో నువ్వు క్షేత్రజ్ఞుడు గురించి తెలుసుకోవాలంటే పరబ్రహ్మం గురించి ఇప్పుడు చెప్తున్నారు ఆయన. బోత్ ఆర్ సేమ్ కాబట్టి పరబ్రహ్మం గురించి చెప్తున్నారు. సో ఇప్పుడు ఈ శ్లోకం నుంచి 17వ శ్లోకం వరకు ఆయన ఈ బ్రహ్మం గురించి చెప్తారు. అంటే పరబ్రహ్మ పరమాత్మ గురించి చెప్తున్నారు. ఇక్కడ ఏమంటున్నారు, ఈ పరబ్రహ్మము సర్వతః పాణిపాదం తత్, అన్ని వైపులా కూడా, అన్ని వైపులా కూడా పాణి పాదం, చేతులు కాళ్ళు కలిగి ఉన్నారు. అలాగే సర్వత శిశిరోముఖం అంటే అక్షి అంటే కళ్ళు, శిరము అంటే తల, ముఖము అంటే నోరు. సో అన్ని వైపులా కూడా కళ్ళు, నోళ్ళు, ముఖాలు కలిగి ఉన్నారు. తర్వాత సర్వత శృతిమల్లోకే, అన్ని వైపులా చెవులు కూడా కలిగి ఉన్నారు. సర్వత శృతిమల్లోకే సర్వమావృత్య తిష్టతి. ఈ రకంగా మన పరబ్రహ్మని మన బాడీతో పోని బాడీ లాగా ఊహించుకున్నా కూడా ఆయన మొత్తం వ్యాపించి ఉన్నాడు. సో సర్వమావృత్య తిష్టతి. ఆవృత్తి అంటే మొత్తం వ్యాపించి ఉండడం, ఆవహించి ఉన్నాడు మొత్తం. సో మనం మనం బాడీతో కంపేర్ చేసుకున్నా కూడా అన్ని వైపులా ఆయన చేతులు కాళ్ళు, ఆయన అన్ని వైపులా ఆయన తలలు, కళ్ళు, చెవులు, నోర్లు అన్ని కూడా స్ప్రెడ్ అయి ఉన్నాయి. ఈ విధంగా మొత్తం ప్రపంచం అంతా కూడా ఆవరించి ఉన్నాడు ఆ పరమాత్మ అని చెప్తున్నారు ఈ శ్లోకంలో. క్లీం కృష్ణాయ నమః. ఇది ఆల్ పర్వేజివ్నెస్ చెప్తుంది, భగవానుడి యొక్క ఆల్ పర్వేజివ్ నేచర్. క్లీం కృష్ణాయ నమః.